ఎవరైతే డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నా అందరికీ కూడా ఆ రోజు చెప్పాం, 4-5 రోజుల్లో నోటిఫికేషన్ పోతున్నాం. ఆ రోజు నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుంది. దాన్ని 12వ తారీఖు నుంచి ఆ ప్రక్రియలో మీరు అందరూ కూడా మీ అవకాశాలు చూసుకుని అందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ ప్రకారమే ఈరోజు వెబ్సైట్ని ఇవాళ లాంచ్ చేస్తున్నాము. దీంట్లో ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఎన్ని సెంటర్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ తేదీల్లో ఉన్నాయి, ఎవరికి అవకాశం ఉన్న దగ్గర వారు డిఎస్సి కానీ అలాగే టెట్ కానీ ఈ రెండింటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీరు ఇచ్చిన వెబ్సైట్లో నోటిఫికేషన్ ఉంటుంది. దాంతోపాటు ముందుగా 2 జీవోలను కూడా ఈరోజు విడుదల చేస్తున్నాము. 0 నెంబర్ 11, 0 నెంబర్ 12. దాంట్లో వచ్చి విధానం అంటే ఎవరు క్వాలిఫై అవుతారు, ఏ సబ్జెక్ట్స్కి ఎన్ని మార్కులు ఉంటాయి, ఏ రకంగా వాటిని విధి విధానాన్ని కూడా ఈ జీవోల్లో పొందుపరుచున్నాం. సో కాబట్టి ఇవాళ ఒకటిగా మనం చేసుకున్నాం. ఈ జీవోలకు సంబంధించి మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ప్రవీణ్ ప్రకాష్ గారు దీంట్లో ఉన్న కాంటెంట్ ఏంటి, ఏమి ఈ జీవోల్లో ఉన్న ఆబ్జెక్టివ్ అన్ని ఎవ్రీథింగ్ అంతా కూడా వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే కమిషనర్ గారు సురేష్ గారు వచ్చి నోటిఫికేషన్ సంబంధించిన అంశాలని మొత్తం అన్నింటి కూడా డీటెయిల్డ్గా వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత మనం ఈ వెబ్సైట్ని వీటిని ఇప్పుడు ఇక్కడ లాంచ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకేమైనా మీకున్న ఇంకా అదనంగా సమాచారం కావాల్సి వచ్చినా మీకు ఏమైనా సందేహం ఉంటే అవన్నీ కూడా దాన్ని నివర్తిస్తాం. ఇవన్నీ కూడా పూర్తిగా కూడా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇది అయిన తర్వాత దయచేసి అందరికీ కూడా లంచ్ కూడా పెట్టాము, దాంట్లో జాయిన్ అవ్వమని రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం. ఫస్ట్గా ప్రిన్సిపల్ సెక్రటరీ గారి జీవాల తొలక ఇవన్నీ కూడా తర్వాత లాంచ్ చేద్దాం. లాస్ట్లో చేద్దాం, జీవాలు చేసే ముందు తీసుకో. థ్యాంక్ యూ సార్. మినిస్టర్ సార్ చెప్పిన ప్రకారం ద పాలసీ డిఎస్సి చేసినప్పుడు ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఉంటుంది, ఒక పాలసీ ఆర్డర్ ఉంటుంది. ఆ ఆర్డర్ సార్ చెప్పడం జరిగింది, విచ్ విల్ బి రిలీజ్డ్ నౌ. ఇప్పుడు మనం ప్రెస్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత ఈ బోత్ జియో 12th ఇప్పుడే అప్రూవ్ అయింది. ఆ జియో ఇప్పుడు రిలీజ్ చేయడం జరుగుతుంది. జియో నెంబర్ 11 which is dated same 12th February 2024 and Geo number 12. Geo number 11 is related to all the recruitment. A recruitment manam government schools gaani, municipal schools gaani, jilla parishad schools gaani, mandal parishad schools gaani vallandaru kalpi manam government schools antamu. Aa schools lo unna రిక్రూట్మెంట్ గురించి డిఎస్సి 2024 గురించి అది ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ జియో 11. బేసిక్గా ఫస్ట్ ఈజ్ ఆథరైజేషన్ టు కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ టు టేకప్ దిస్ యాక్టివిటీ. ఆ జియోలో ఉన్న ఫస్ట్ భాగం అంటే ప్రతి గవర్నమెంట్ ఒక నోడల్ ఏజెన్సీ రిక్రూట్మెంట్ ఈ ఎగ్జామ్ కండక్షన్ ఏజెన్సీ ఐడెంటిఫై చేస్తారు. సో ఇప్పుడు ఈ డిఎస్సి 2024కి కమిషనరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ హ్యాస్ బీన్ నోటిఫైడ్ యాజ్ ఏ ఎగ్జామ్ కండక్షన్ బాడీ, వాళ్ళకి కండక్ట్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ ఈజ్ అబౌట్ ఎలిజిబిలిటీ. ఎవరు 2018లో ఎగ్జామ్ రాశారు, దే నో లాస్ట్ టైం చెప్పిన ప్రకారం ఎలిజిబిలిటీస్ ఆర్ సేమ్. 2018లో డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ పోస్ట్, అది స్టార్టింగ్ నుంచి సెకండరీ గ్రేడ్ టీచర్ ఉండొచ్చు, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఉండొచ్చు, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఉండొచ్చు, స్కూల్ అసిస్టెంట్ బ్యారేషన్ లేదా జరిగింది. డిఎస్సి 2024లో కూడా సేమ్ ఎలిజిబిలిటీ పెట్టడం జరిగింది. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్కి వచ్చినప్పుడు గ్రాడ్యుయేషన్ డీటెయిల్గా ఎలిజిబిలిటీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ విత్ ద రిలీజ్ ఆఫ్ దీస్ 2 జియో నెంబర్ 11 and జియో నెంబర్ 12 formally also the DSC 24 stands in motion. Thank you. Yes, please. చెప్పినట్టు ఏదైతే ఎలిజిబిలిటీ అలాగే దాంతోపాటు
వారు సెలక్షన్ తర్వాత ప్రాసెస్ మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏమున్నాయనేది అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఇప్పుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం తీస్తున్న ఏవైతే రాష్ట్రం తీస్తున్న 6,100 పోస్టులు ఏవైతే ఉన్నాయో, ఇంతకుముందు కూడా చెప్పాను. ఎస్జిటి వచ్చి 2,280, స్కూల్ అసిస్టెంట్స్ వచ్చి 2,299, అలాగే టీజీటీ వచ్చి 1,264, పీజీటీ వచ్చి 215, ప్రిన్సిపల్స్ 42. ఆ ప్రకారం చూసుకున్నప్పుడు మొత్తం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉంటున్న ఎస్జిటి పోస్టులు చూసుకుంటే, ఎస్జిటి పోస్టులో శ్రీకాకుళంలో 104, విజయనగరంలో 103, విశాఖపట్నంలో 101, ఈస్ట్ గోదావరిలో 108, వెస్ట్ గోదావరిలో 102, కృష్ణాలో 103, గుంటూరులో 109, ప్రకాశంలో 111, ఎస్పీఎన్ నెల్లూరులో 104, చిత్తూరులో 101, కడపలో 105, కడప అనంతపూర్లో 107, కర్నూలులో 1022, 1022, వెరసి అంతా కలిపి 2,280 పోస్టులు. ఇవన్నీ వీటిని ఇప్పుడు ప్రవీణ్ గారు చెప్పినట్లు ఈ నోటిఫికేషన్ చెప్పబోతారు కమిషనర్ గారు. ఆ ప్రకారం ఏదైతే నిబంధనలు ఉన్నాయో, నియమాలు ఉన్నాయో, ప్రాసెస్ కూడా ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందో అన్నీ కూడా జరుగుతాయి. అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి అండ్ టీజీటీ కలిపి 3,563 పోస్టులు ఉన్నాయి. ఇందాక మీరు చెప్పినట్లు దాని ప్రకారం చూసుకుంటే శ్రీకాకుళంలో 179, విజయనగరంలో 181, విశాఖపట్నంలో 228, ఈస్ట్ గోదావరిలో 284, వెస్ట్ గోదావరిలో 204, కృష్ణాలో 176, గుంటూరులో 307, ప్రకాశంలో 392, నెల్లూరులో 242, చిత్తూరులో 236, కడపలో 184, అనంతపూర్లో 279, కర్నూలులో 671. ఇవి మొత్తం ఈ పోస్టులు. ఇవన్నీ కాకుండా పీజీటీలు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ వచ్చి 215, ప్రిన్సిపల్స్ వచ్చి 42. మొత్తం కలిస్తే ఇవి 2,280 ప్లస్ 3,563, ఆ రెండు కలుపుకుంటే 5,843. వీటితో పాటు పీజీటీలు 215, వాటితో పాటు ప్రిన్సిపల్స్ 42. మొత్తం కలిసి టోటల్ వచ్చి 6,100 పోస్టులని మరి ఇప్పుడు డిఎస్సిని ప్రకటించబోతున్నామనే విషయాన్ని ఇప్పుడు దీని తర్వాత సురేష్ గారు వచ్చి దీనికి సంబంధించిన అన్నీ కూడా నోటిఫికేషన్ వివరాలని వారు చెప్తారు కమిషనర్ గారు. ఇవన్నీ కూడా మీకు రిలీజ్ చేస్తాం, అఫీషియల్గా ఇచ్చేస్తాం కూడా అంతా కూడా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఆనరబుల్ మినిస్టర్ గారు ఆల్రెడీ అనౌన్స్ చేసినట్టుగా ఈరోజు అనగా 12 ఫిబ్రవరి తేదీన మనం డిఎస్సికి సంబంధించి అంటే దీనికి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అంటాము, టీఆర్టీ అంటాము. టీఆర్టీకి సంబంధించిన ప్రభుత్వం ఇచ్చిన 2 జియోల ఆధారంగా జియోఎంఎస్ నెంబర్ 11, జియోఎంఎస్ నెంబర్ 12 ఆధారంగా ఈరోజు వారీగా, సబ్జెక్టు వారీగా, జిల్లా వారీగా ఈ సమాచారం కూడా ఈ నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు ఈ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి అంటే టుడే ఇన్ నెక్స్ట్ 1 hour ది క్యాండిడేట్స్ క్యాన్ యాక్సెస్ ది వెబ్సైట్. అక్కడే ఈ నోటిఫికేషన్లో చెప్పినట్టుగా ఫీ పే చేసుకుని వాళ్ళ అప్లికేషన్ ఫైల్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఎగ్జామ్ షెడ్యూల్ కూడా దీంతో పాటే ప్రకటించడం జరుగుతుంది. మనకి ఈ రోజు నుంచి అప్లికేషన్స్ స్టార్ట్ చేసుకుంటే 21వ తేదీ వరకు అంటే ఫిబ్రవరి 21 వరకు ఆన్లైన్లో ఫీ పే చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే 22వ తేదీ వరకు అప్లికేషన్ కూడా ఆన్లైన్లో ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మరి తర్వాత ముఖ్యంగా ఈ మార్చ్ 5వ తేదీ నుంచి ఈ అప్లై చేసిన క్యాండిడేట్లందరూ కూడా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసే అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది. 5వ తేదీ నుంచి
ఆన్లైన్లో ఈ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ షెడ్యూల్ 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మనం ప్రకటించడం జరుగుతుంది. ఈ 15 నుంచి 30 వరకు ఒక 15 రోజులతో పాటు ఉంటుంది. ఇది క్యాండిడేట్లను మనకు వచ్చిన మొత్తం అప్లికేషన్ ఆధారంగా ఎగ్జాక్ట్లీ హౌ మెనీ డేస్ కావాలనేది క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. ఇది మన లాస్ట్ వీక్ టెట్కి సంబంధించిన ప్రెస్ మీట్ జరిగినప్పుడు చెప్పినట్టుగా ఒక్కొక్క సెషన్లో అంటే ప్రతిరోజు 2 సెషన్లు ఉంటుంది ఎగ్జామినేషన్. ఒక్కొక్క సెక్షన్లో యావరేజ్గా మనకు 30 నుంచి 40 వేల వరకు క్యాండిడేట్లకి సరిపోయినట్టుగా మన దగ్గర ఎగ్జామినేషన్ సెంటర్లు కానీ ఎగ్జామినేషన్ సెంటర్స్ అంటే దీని కంప్యూటర్స్ అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి దీని ప్రకారం ఉంటుంది. అలాగే మినిస్టర్ గారు కూడా ఇందాక చెప్పడం జరిగింది, మనకి ఈ 15 రోజుతో పాటు ఫెస్టివల్స్ కానీ ఏదైనా ముఖ్యమైన పండుగలు కానీ లేకపోతే ఏపీపీఎస్సీ ఎగ్జామినేషన్ కూడా ఒక 17వ తేదీకి వస్తుంది. సో ఆ రోజు మేము మినహాయించడం జరుగుతుంది. ఆ రోజుకి ఎగ్జామినేషన్ మేము పెట్టడం లేదు, ఎందుకంటే క్యాండిడేట్స్కి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో. ఆ ఎగ్జామినేషన్ సెంటర్కి ఈ ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధం లేనప్పటికీ కూడా ఎవరైనా క్యాండిడేట్లకు పొరపాటుకు కూడా ఎవరు కూడా బై మిస్టేక్ కూడా దానిలో ఓప్ట్ చేసుకుని నాకు ఆ రోజు 2 ఎగ్జామ్లు పడినాయనే సమస్యలు రాకుండా ఉండడానికి ఆ రోజున కూడా మేము దీనిలో ఎగ్జామినేషన్ షెడ్యూల్ నుంచి రిమూవ్ చేయడం జరుగుతుంది. సో ఫైనలీ ఈ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఫైనల్ రిజల్ట్స్ కూడా ఏప్రిల్ 15వ తేదీకెల్లా రిలీజ్ చేసేటట్టుగా ఈ అరేంజ్మెంట్ చేస్తున్నాము. ఈ అన్ని వివరాలు కూడా ఈ ఆన్లైన్లోనే మనం ప్రకటించడం జరిగింది, పూర్తి వివరాలు. సిమిలర్లీ మనకు కమిషనరేట్లో కూడా ఆల్రెడీ ఇప్పటికే ఒక హెల్ప్ డెస్క్ ఆల్రెడీ ఓపెన్ చేయడం జరిగింది. ఈ హెల్ప్ డెస్క్ నంబర్స్ కూడా మీకు మినిస్టర్ గారు ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా ఆన్లైన్లోనే వెబ్సైట్లోనే ఆల్రెడీ డూస్ అండ్ డోంట్స్ కానీ FAQ కానీ అవన్నీ ఉన్నాయి. ఇన్ కేస్ అది చూసిన తర్వాత చదివిన తర్వాత కూడా ఎవరికైనా ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే ఈ హెల్ప్ డెస్క్ కూడా ఫోన్ చేసి ఉండి అది మార్నింగ్ 10 o'clock నుంచి సాయంత్రం 5 o'clock వరకు పనిచేస్తుంది. ఎగ్జామినేషన్ పూర్తి అయ్యేంతవరకు కూడా ఈ హెల్ప్ డెస్క్లు మనకు అందుబాటులో ఉంటుంది. సో ఎనీ క్యాండిడేట్ ఎవరికైనా ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మేము క్లారిఫై చేయడం జరుగుతుంది. సో సిమిలర్లీ ఆల్రెడీ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ అవన్నీ కూడా సెక్రటరీ గారు కూడా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా కూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా దానిలో ఉంది. ఒక్కొక్క పేపర్లో ఎన్ని మార్క్స్ ఉన్నాయి, దాని యొక్క సిలబస్ ఏంటి, దాని యొక్క బ్రేకప్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరుగుతుంది. క్యాండిడేట్స్ కూడా చదువుకోవడానికి కూడా, అంటే ఇది అందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ కూడా వీఆర్ రీట్రేటింగ్ దట్ గతంలో జరిగిన డిఎస్సీల ఆధారంగానే ఏ విధమైన మార్పులు దీనిలో చేయలేదు. కాబట్టి గతంలో ఏ క్వాలిఫికేషన్లు అయితే ఉన్నాయో, ఏ సిలబస్ అయితే ఉన్నాయో, ఏ సబ్జెక్ట్స్ అయితే బ్రేకప్ ఉన్నాయో అవన్నీ కూడా అలాగనే కంటిన్యూ చేయడం కూడా జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్ అబౌట్ ది డిఎస్సి నోటిఫికేషన్. థ్యాంక్ యూ సార్. చెప్తాను. ఓకే, ఇప్పుడు కమిషనర్ గారి నోటిఫికేషన్ సంబంధించి అన్నీ డీటెయిల్డ్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి హెల్ప్ డెస్క్ కూడా పెట్టామన్న విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు రాష్ట్రంలో కానీ అదే పై రాష్ట్రాల్లో కానీ మొత్తం 122 సెంటర్లు 122 సెంటర్స్ నుంచి ఈ ఎగ్జామ్ జరుగుతుంది. వీటిలో ఇందాక కమిషనర్ గారు చెప్పినట్టు, సురేష్ గారు చెప్పినట్టు ఏదైతే పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయో పబ్లిక్ హాలిడేస్ని ఏబీపీఎస్ ఎగ్జామ్ జరుగుతున్న ఆ రోజున మాత్రం దీంట్లో ఎగ్జామ్ చేయడం జరిగింది. ఆ రోజున మాత్రం అది. దీనికి సంబంధించిన హెల్ప్ డెస్క్ నెంబరు 9505619127. మళ్ళీ రిపీట్ చేస్తాను, 9505619127. అలాగే 9705655349. ఎందుకంటే చెప్తున్నా అంటే ఇంత సెన్సిటివ్గా ప్రతి విషయాన్ని కూడా డిపార్ట్మెంట్ చాలా సెన్సిటివ్గా తీసుకున్నాం. చాలా పగడబందిగా ప్రతిష్టాకరంగా ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది రాకూడదని, ఏ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా పారదర్శకత ఎగ్జామ్ జరగాలని ఇది ముఖ్యమంత్రి గారి తాలూకు ఆదేశం, ప్రభుత్వం తాలూకు ఉద్దేశం. సో కాబట్టి ఈ రకంగా అన్నీ తీసుకున్నాం. ఎవరికి ఏ ఇబ్బంది ఏ సమాచారం కావాల్సి వచ్చినా హెల్ప్ డెస్క్ వచ్చి ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఏమైనా చెప్పదలుచుకున్నా హెల్ప్ డెస్క్ ఫోన్ చేసి చెప్తే దాన్ని ఏమైనా ఉంటే అవి రెక్టిఫై చేసుకోవడం కూడా వీలుపడి దాని విషయాన్ని మీ ద్వారా అభ్యర్థులందరికీ కూడా తెలియజేస్తున్నాం. 122 సెంటర్స్లో
ఎగ్జామ్ వచ్చి జరుగుతున్న విషయం చెప్తున్నాం. ఇదిగో. ఓకేనా? మేము అందరి దగ్గర ఉంటుంది, రికార్డ్ అయిపోతుంది. మరి చెప్పడం కంటే ఇప్పుడు వచ్చి మన వెబ్సైట్ లాంచ్ చేద్దాం. ఇప్పుడు దీనికి సంబంధించి ఏది తీసుకురమ్మా పట్టు. ఓకేనా? ఓకే, గుడ్. నమస్కారం. చెప్పండి. ఇది వెబ్సైట్ ఐడి. ఇది కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లోనే ఈ ఇన్ఫర్మేషన్ ఉంది. csc.ap.gov.in/ అనే దానిలో వెళ్తే అక్కడ ఈ డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించిన లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే ఈ అప్లికేషన్ ఫామ్, పేమెంట్ గేట్వే అండ్ అప్లికేషన్ ఫామ్ కూడా దానిలో ఈ రకంగా ఓపెన్ అవుతాయి. ఓకే, ఏం మళ్ళీ ఎందుకు ఇప్పుడు సినిమా ఏంటి దాని కూర్చున్నా కదండి. లెవెన్ అండ్ 12 ఫస్ట్ 11 ఇది 11 కదా, ఇది 11. ఓకే, గుడ్. ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే విద్యా సంవత్సరం ఆరంభమైనట్టుకే, అంటే ఎప్పుడైతే అకాడమిక్ ప్రారంభిస్తామో ఆ రోజు నాటికి 0 వేకెన్సీస్ ఉండాలనేది ప్రభుత్వం దానికి ఉద్దేశం. మన ఇంతకుముందు జరిగినప్పుడు కూడా డిస్కషన్లో చెప్పాను, ఫ్యూచర్లో ఏ ఈద్కి ఆ ఇదే వేకెన్సీస్ ఏవొచ్చాయో చూసుకొని అవి ఫుల్ఫిల్ చేయాలనేది విధాన రూపంలో ఇప్పుడు చేస్తాం. ఇది రేపు అకాడమిక్ ఇయర్కి వచ్చి 0 వేకెన్సీస్ అవుతాయి. ఈ 6100 వచ్చిన తర్వాత ఇన్ ఫ్యూచర్లో ఏ విధంగా వస్తే అవన్నీ కూడా ఏది కాయిదే అవి కంప్లీట్ అది పూర్తి చేయాలనేది ప్రభుత్వ విధానం అనే విషయాన్ని కూడా మనం మీకు చెప్పాను. మరి ఇవాళ కూడా దాన్ని మరి రీటేట్ చేస్తున్నాను. అవన్నీ కూడా ఇది ప్రభుత్వ విధానం అనే విషయాన్ని మీకు చెప్తాను. దయచేసి ఇక్కడ ఉన్న పత్రికా సోదరులను కూడా కోరుతున్నాను, ఇవాటి నుంచి జరుగుతున్న ఈ ప్రక్రియలో ఇది రాష్ట్రానికి నిరుద్యోగులకు సంబంధించిన అంశం కాబట్టి మీ దృష్టికి ఏ విషయం వచ్చినా సరే తమను కూడా దయచేసి మా దృష్టికి హెల్ప్ లైన్ ద్వారా కానీ డైరెక్ట్గా కానీ ఏమైనా చెప్పినట్లయితే తప్పకుండా
దాన్ని రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం. ఎందుకంటే అందరం కూడా ఒక బాధ్యత గల వ్యక్తులం కాబట్టి మన బాధ్యతను కూడా మనం గుర్తిరిగి కార్యక్రమం చేస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇంకేమైనా చెప్పండి. తీసేయమ్మది. ఇప్పుడు అప్రెంటిస్షిప్ చెప్తే కాదు, ఇప్పుడు మనం తెలుస్తున్న ఎడ్యుకేషన్లో చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చాం. ప్రజెంట్ ఏంటి రిఫార్మ్స్? ఐఎఫ్టీలు పెట్టాము, ల్యాప్టాప్ పెట్టాము, ప్యాడ్స్ ఇచ్చాము, దాంతోపాటు ఐప్యాడ్స్ ఇచ్చాము, దాంతోపాటు ఇంగ్లీష్ మీడియం పెట్టాము. ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా దాంట్లో తరఫీదు ఉండాలి. ఇప్పుడు పాత వాళ్ళకి వచ్చి మనం ట్రైనింగ్ ఇస్తున్నాం కంటిన్యూస్గాన. వీళ్ళకి వచ్చి ఇంకా కంటిన్యూస్ ట్రైనింగ్ ఇన్ ఫ్యూచర్లో అవసరం ఉండదు. కాకుండా డెడికేటెడ్గా ముందే వీళ్ళు ట్రైన్ చేసి ఈ 2 ఇయర్స్లోనే వీళ్ళు ఉంటే బాగుంటుంది, విద్యార్థికి బాగా బెనిఫిట్గా ఉంటుందనే ఆలోచనతోనే ఈ విధానపరమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కారణం. ఏదండి 50% ఇస్తున్నాం, 60% ఇస్తున్నాం కదా. మనీ కాదు కదా ఇది. దానికి ఏదైనా ఒక కార్యక్రమం చేసినప్పుడు దాని గురించి సీరియస్నెస్ ఉండాలి, దానికి ఆబ్జెక్ట్ ఉండాలి. ఇది డెడికేటెడ్గా వాళ్ళు వచ్చి ఇన్వాల్వ్ అవ్వాలి, వాళ్ళ ప్రొఫెషన్ దగ్గర అవ్వాలి, ఆ కార్యక్రమాలు చేయాలి. చేస్తేనే అవతల వాళ్ళ నుంచి కూడా దానికి కావాల్సిన సపోర్ట్ ఇవన్నీ ఉంటాయి. అందుకని ఇంకో పేమెంట్ పేకి దానికి ఉద్దేశం కాదు. పేకి ఏముంది? 50% ఇచ్చిన తర్వాత ఇంకో 50% ఇవ్వడానికి గవర్నమెంట్కి ఇబ్బంది కాదు. కానీ వాళ్ళకి కూడా దీని మీద ఇంట్రెస్ట్ ఉండాలి, డెడికేటెడ్గా పనిచేయాలి, వాళ్ళు నేర్చుకోవాలి, వాళ్ళు మా ప్రొఫెషన్ దగ్గర అవ్వాలి, నేను ఒక మంచి ఉపాధ్యాయుడిగా ఉండాలి, సమాజానికి మళ్ళీ గుర్తింపు ఉండాలనే కార్యక్రమం ముందుగా ట్రైన్ చేయాలనేది ప్రభుత్వానికి ఉద్దేశం. అది మా తాడుగా అది. పార్లమెంట్ సమాధానానికి నన్ను కౌన్సిల్ అడిగినప్పుడు కూడా చెప్పాను. అది పూర్తిగా అది సత్యదూరం, అది కరెక్ట్ కాదు. మరి ఎవరు ఎక్కడి నుంచి వెళ్ళిందో ఆ నెంబర్ అనేది మాకు అవగాహన లేదు. మా రాష్ట్రపతి నుంచి మొత్తం మేము అది కమ్యూనికేట్ చేయలేదు. వారు ఎక్కడి నుంచి తీసుకున్నారో ఆ నెంబర్ని మాకు తెలియదు అనే విషయాన్ని కౌన్సిల్లోనే సంవత్సరాల క్రిందట నేను చెప్పడం జరిగింది. ఈ విషయం ఎవరండి? సురేష్ దాన్ని రెస్పాండ్ అవుతారు. అంటే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఎస్జిటి పోస్ట్కి బీఈడీలకి అర్హత ఇచ్చి ఎందుకు అది సవరణ ఇచ్చారనేది. దీనికి సంబంధించిన క్లారిఫికేషన్ ఏంటంటే గత డిఎస్సి చేసినప్పుడు కూడా బోత్ డిఈడి అండ్ బీఈడి ఇద్దరికి క్వాలిఫికేషన్ ఉండేది. సబ్సిక్వెంట్లీ ఒక సుప్రీంకోర్టు ఆర్డర్ ఆధారంగా ఈ రకంగా ఇది అర్హత ఉండకపోవచ్చు అని చెప్పి వచ్చింది. దాని ప్రకారం ఒక జియో ఇష్యూ చేసాము. కానీ సబ్సిక్వెంట్గా వెరిఫై చేస్తే ఆ సుప్రీంకోర్టు ఆర్డర్ ఒక 2 రాష్ట్రానికి, ముఖ్యంగా రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ. అది సబ్సిక్వెంట్గా అంటే మేము ఇది ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది క్యాండిడేట్స్ మా దగ్గర రిప్రజెంట్ చేయడం జరిగింది. దీని తర్వాత కూడా చాలా రాష్ట్రాల్లో చేసినప్పుడు ఇది మ్యాండేటరీ కాదు, కేవలం సుప్రీంకోర్టు చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వానికి దీనికి స్వేచ్ఛ ఉంది. అంటే ఎన్సిటీ ఇచ్చినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని చెప్పడం జరిగింది. కాబట్టి గతంలో మాకు అవకాశం ఇచ్చారు, ఇప్పుడు మాకు అవకాశాలు తగ్గించకూడదని చెప్పి రిప్రజెంట్ చేస్తే స్టడీ చేస్తే అది న్యాయపరమని గవర్నమెంట్కి అనిపించింది. కాబట్టి అందుకే ఆ సవరణ చేసుకుని అవకాశం కల్పించడం జరిగింది. దీనివల్ల సుప్రీంకోర్టు బీఈడి వాళ్ళకి ఇవ్వకూడదని కాదు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, డిఈడి వాళ్ళకి ఇవ్వాలి, బీఈడి వాళ్ళకి కూడా ఇవ్వచ్చు అనేది ఉంది దాంట్లో. కాబట్టి అంటే ఎవరికి అన్యాయం జరగకూడదు, ఎవరికైనా మనం అవకాశం ఇవ్వకుండా ఉండేనే కదా సమస్య. కాబట్టి వీళ్ళు కూడా అవకాశం ఇస్తున్నాం. దేనికి క్వాలిఫై? With 2018-19లో ఏ సిస్టమ్ అడాప్ట్ చేసామో అదే సిస్టాన్ని ఫాలో చేస్తున్నాము.
మారిస్తే మీరు ఎందుకు మారుస్తారని అడుగుతారు, మార్చకపోతే ఎందుకు మార్చలేదని అడుగుతారు. ప్లీజ్ అండర్స్టాండ్, వీ డోంట్ వాంట్ టు క్రియేట్ ఎనీ కన్ఫ్యూషన్ అమంగ్ ది క్యాండిడేట్. అందుకే అందరూ క్యాండిడేట్స్ కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ రిప్రజెంట్ చేశారు. అంటే మీరు ఇప్పుడు ఏం మార్చకుండా చేసుకుంటే బాగా ఉంటుంది, ఎందుకంటే క్యాండిడేట్స్ చాలామంది ఎదురు చూస్తున్నారు. కొత్త అన్ని చేంజెస్ చేసుకుంటే మళ్ళీ ఇది నాకు అర్హత వస్తుందా లేదా నేను అనే కన్ఫ్యూషన్ వస్తాయి. కాబట్టి ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే డిస్టర్బెన్సెస్ లేకుండా ఈ యొక్క ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న పిల్లలందరికీ కూడా కన్ఫ్యూషన్ లేకుండా పాత సిస్టమ్ వాళ్ళందరికీ తెలుసు కదా. ఇప్పుడు కొత్తగా మనం ఏమైనా మార్పులు చేశారనుకోండి, మళ్ళీ వాళ్ళ మైండ్లో కన్ఫ్యూజన్. అదే మంత్రి గారు కూడా ఇందాక చెప్పింది అదే, సాఫీగా ఇది జరగాలనే ఉద్దేశంతోనే మేము ఆ రకంగా ఒక సిస్టమ్ ఫాలో చేస్తున్నాం. ఓకేనా? Request everybody to join for lunch. Okay, thank you.